వెల్కమ్ బ్యాక్. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఏడాదికి 2 విడతల్లో అందిస్తాం. తొలి విడత వచ్చేసి ఈ నెల 28న వేస్తాము అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి కూడా సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా ఉంటుంది అని చెప్పేసి అండ్ దానికి సంబంధించి విధి విధానాలు ఏవైతే ఉంటాయో కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినటువంటి విషయాలను కూడా నిన్న వెల్లడించడం జరిగింది. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే అండి. మల్లయ్య యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఈ నెల నుంచే స్టార్ట్ అవుతుంది. 2 విడతల్లో వస్తుంది. మొదటి విడత 6,000 ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి కావచ్చు, అమలు తీరుకు సంబంధించి కావచ్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది. ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది అని చెప్పేసి నిన్న ఈ వివరాలు వెల్లడిస్తూ ఉప ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఏంటి ఇప్పుడు ప్రజల్ని ఎన్నికలప్పుడు తప్పుదో కాంగ్రెస్ వాళ్ళు పట్టించిరా? మేము ఈ రోజు పరిపాలన చేతిలోకి వచ్చిన తర్వాత పరిపాలన అసమర్థంగా నడిపిస్తున్న విషయాలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పేసి ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాం అనేది ప్రజలకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆ రోజు ఎన్నికలలో హామీలు ఇచ్చిన దాని ప్రకారం 100 రోజులలో అమలు చేస్తానన్న హామీలు ఏంటివి, ఆ రోజు ప్రజల కోసం ఇచ్చిన హామీలు ఏంటివి అనేది ఒకసారి వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈ రోజు సంబరాలు చేసుకోవడానికి దెబ్బలు దరుచుకొని వేదికల మీద విజయోత్సవాలని చెప్పి చేసుకుంటున్నారు. కానీ ప్రజలకి ఇచ్చిన హామీలు ఈ రోజు రేపు చేస్తామని చెప్పేసి రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదని సామాన్యులు కూడా చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు సంబంధం లేని పొంతం లేని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? బ్యాంక్ వాళ్ళు ఇంతే ఇచ్చారు, ఇంతే. బ్యాంక్ వాళ్ళు ఎంత ఇచ్చారు ఏంటి అని అనేది ప్రజల దగ్గర మామూలుగా ఉన్న ఖాతాదారులు, వినియోగదారులు, ఎంతమంది లబ్ధిదారులు తీసుకున్నారు ఏంటి వివరాలు సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. బ్యాంకు మేనేజర్లు చెప్పారు, లేకపోతే బ్యాంకు సిబ్బంది చెప్పారు మేము ఇంతే చేస్తామని అంటే బ్యాంక్ సిబ్బంది చెప్పింది కాదు కదా. ప్రభుత్వం నుంచి ఆ రోజు మీరు తీసుకోమన్న దాని ప్రకారం ఉరికిపోయి తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖున చేస్తామని అంటే అంత ముందు తీసుకున్నవి అప్పుడు తీసుకున్నవి అన్ని కలిపి ఎంతైతే ఏంటిది అని అనేది మొత్తం లెక్కలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో మేము ఇచ్చిన హామీని ఏదో ఒక పండుగ సందర్భంగానో వాళ్ళ నాయకుల జన్మదినాల సందర్భంగానో వర్ధంతుల సందర్భంగానో మేము చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మొక్కుబడిగా దేవుని గుళ్ళ ప్రసాదం పెట్టినట్టు 10 మందికి పెట్టి మేము ప్రసాదం పెట్టిన వెనకొస్తే మీరు ఏం చేయాలి అయిపోయింది కదా అని చెప్పి అన్నట్టు ఈ రోజు మిగతా లబ్ధిదారులందరినీ మీరు శాశ్వతంగా చేసేది పోయి ఏదో మేము మొక్కుబడిగా చేస్తున్నాము, మేము ఇచ్చినాం కాబట్టి మాట అది మేము నెరవేర్చుకుంటామన్న విధంగా ఏదో ప్రచార ఆర్భాటాల కోసం చేస్తున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు ఈ రోజు చెందే పరిస్థితి లేదు. సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది? రిజిస్ట్రేషన్లు తక్కువైనాయి, అన్ని రకాల ఇబ్బందులు రియల్ ఎస్టేట్ లో జరిగినాయి. అంటే వెహికల్ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి అంటే రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ కూడా తగ్గిపోయినాయి. ఆన్ డాక్యుమెంట్ మామూలుగా ఆన్ పేపర్ ఎవిడెన్సే ఉంది కదా. ఈ రకంగా మీకు రాష్ట్రానికి రావాల్సిన పర్మనెంట్ ఆదాయాలే తగ్గిపోతున్నప్పుడు రాష్ట్రం దివాలా తీస్తుందని మీరు అనేక రకాలుగా అనేక సందర్భాలలో మీరే చెప్పినప్పుడు లంకెల బిందులు ఉన్నాయనుకొని వచ్చినాం మేము ఇక్కడ ఏం లేదని చెప్పేసి మీరే బహిరంగంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నప్పుడు ఇంకా మేము దాన్ని తప్పుదోవ పట్టించేది ఏముంది? మీ అసమర్థతను మీరు బయట పెట్టుకుంటున్నారు తప్ప మేమే ఇక్కడ వేరే చిత్రీకరించట్లేదు. మేమేమంటున్నాం? ఇవాళ మీరు అయ్యాల ఎన్నికలలో ఇచ్చిన హామీలు ప్రజలు మీ మాటల్లో నమ్మి అధికారం మీకు ఒప్పచెప్పారు కాబట్టి మీరు ఏ రకంగా వేరే విదేశాల నుంచి వచ్చేసి ఇక్కడ పెత్తనం చేయట్లే. ఈ రాష్ట్ర ఖజానా ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, ఈడ ఖర్చులు ఎంత, ఏ రకంగా చేయొచ్చు అని అనేది ఎంతో అంత ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు ఆ రోజు సమగ్రమైన అవగాహన ఉంది. ఆ అవగాహన లేకుండానైతే మాట్లాడలేరు కదా. మీరు మాట్లాడినప్పుడు ఏ ఆధారంగా ఏ అవకాశాలని ఏ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడినారు దానికి అనుగుణంగా ఈ రోజు మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది ప్రజలు అడుగుతున్నారు, ప్రజల తరఫున మేము కూడా ప్రశ్నిస్తున్నాం. దీన్ని తప్పుదో పట్టియటమో ఇంకో రకంగానో అని కాదు. తప్పుదో ఈ రోజు ప్రజల్ని మీరు పట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. మాట్లాడేదాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఓకే, లక్ష్మీనారాయణ గారు ఈ నెల 28 నుంచే అంటే భూమి లేని నిరుపేదలకు ఈ 12,000 ఏదైతే డిసైడ్ చేశారో అందులో తొలి విడత అనేది ఈ నెల 28న పడిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా ఒక్కొక్క ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి అమలు చేసే దిశగా మేము వెళ్తున్నప్పటికీ ప్రతిపక్షాలు కావాలనే ఈ విధంగా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసినప్పటికీ కావాలనే చిత్తశుద్ధి లేదు, అబద్ధపు హామీలు అన్నటువంటి విధంగా ప్రచారం చేస్తున్నాయి.
అని చెప్పేసి కాంగ్రెస్ వర్షన్. అబద్ధపు హామీలు అనేటువంటిది దీన్ని మరి ప్రభుత్వం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది అనేటువంటిది రాహుల్ గాంధీ మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఎన్నికల సభలో. ఇంత అప్పు చేసింది ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చెప్పారు. పార్లమెంట్ లో వివరాలు కూడా వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పు చేసిండ్రు, ప్రభుత్వం ద్వారా ఎంత అప్పు చేసిండ్రు అనేటువంటిది వివరాలు వెల్లడించారు. మాకు తెలియదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే అది ప్రజలను మభ్యపెట్టడమే అయితే. రెండోది ఉన్నటువంటి హామీలు మీరే ఇచ్చారు, తేదీలు మీరే నిర్ణయించారు. దానికి నిర్ణయించిన దానికి కట్టుబడి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వానికి. ఇవాళ 28వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అన్నారు. ప్రారంభిస్తారు అని అంటే ఒక జిల్లాలోన, మరి రాష్ట్రం మొత్తమా? రాష్ట్రం మొత్తంలో అందరికీ, అర్హులైనటువంటి వాళ్ళందరికీ, లేకపోతే రుణమాఫీ లాగా ఓ 50% 60% మందికి? ఇది తేట తెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం. ఏదైతే జాబ్ కార్డులు ఉన్న వాళ్ళకి సంబంధించి దాంట్లో ఒక లిస్ట్ ఉన్నది, ప్రాథమిక డ్రాఫ్ట్ అందుబాటులో ఉన్నట్టు. దాంట్లో ఇంకేదన్నా అవసరమైనటువంటి రీతిలో మీరు నిర్ణయిస్తే దానికి పారామీటర్ గా దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కింద వెళ్తున్నటువంటి వాళ్ళు, మరి ఉపాధి హామీ పథకం కింద వెళ్తున్నటువంటి వాళ్ళ విషయాల్లో ఇది ఒక రెడీమేడ్ లిస్టు మనకు అందుబాటులో ఉన్నట్టుగానే. అయితే ఈ అంశం విషయం మరి ఏదైతే మాట్లాడుతా ఉన్నారో అది పొంతనలేని మాట. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వ్యవహరిస్తున్న ఆరోపణలు చేస్తున్నటువంటి, ప్రత్యారోపణలకు సిద్ధపడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బిల్లులు కానీ, నిధులు కానీ, అదే రకంగా ఆసుపత్రులకు సంబంధించినటువంటి నిధులు కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు కానీ, అదే రకంగా ఏదైతే రోడ్లకు సంబంధించి నిన్న వారు చెప్పడం జరిగింది 41,000 కోట్లు బకాయి ఉన్నది అనేటువంటి. మరి బకాయి ఉంటే అత్యవసర సర్వీసులు వాటి విషయంలో మరి ఎప్పటి వరకు తేట తెల్లం చేస్తారు? ఇది నిర్దేశించాల్సినటువంటి అవసరం. భూమి లేని వాళ్లకు ఇప్పుడు 12,000 ఈ నెల నుండే స్టార్ట్ అవుతుంది, అంటే తొలి విడత అనేది ఈ నెల నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు కదా, దీనిపై చెప్పండి. అంటే స్టార్ట్ అవుతున్న దాంట్లో ఎంతమందికి స్టార్ట్ అవుతుంది, మరి ఏ విధంగా ఈ మొదటి ఏడాది మొత్తం చేసేస్తున్నారా? 6,000 లేకపోతే వచ్చే ఏడాది కోసం 6,000 ఇస్తున్నారా? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు, అదొకటి. రెండో విషయం, 2,500 మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడేస్తున్నారు? మరొక విషయం, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయంలో 4,000 ఎప్పుడేస్తున్నారు? మరొక విషయం, ఏదైతే పెన్షన్ ను రెట్టింపు చేస్తామన్న విషయంలో ఎప్పుడు మొదలు పెడుతున్నారు? అంటే వీటన్నిటి విషయంలో తేట తెల్లం చేయాల్సినటువంటి అవసరం. ఒకవేళ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు, 100 రోజులు అన్నారు. ఇప్పుడు సంవత్సరం గడిచింది. మరి ఈ సంవత్సర కాలం తర్వాత వారి హామీలు అన్ని కూడా అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కొన్ని విధానాలకు సంబంధించిన అయితే పర్వాలేదు, సంక్షేమానికి అయితే నిధులు వంచడమే కదా. సమాధానం ఇందిర గారి దగ్గర తీసుకుందాం. ఇందిర శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్, సారీ ఫర్ లేట్. చెప్పండి, ఇప్పుడు రైతు కూలీలకు
ఏదైతే 12,000 అనేది తొలి విడత ఈ నెల నుంచే స్టార్ట్ అవబోతుంది అని చెప్పారు, నిన్న ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఎలా డిసైడ్ చేశారు అంటే ఇది ఈ సంవత్సరానిక నెక్స్ట్ ఇయర్ కా అనేది ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో, అండ్ వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించి ఈ ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ కావచ్చు ఓవరాల్ గా ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నటువంటిది కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఆర్బీఐ నివేదిక ఒకటి వచ్చినటువంటి క్రమంలో ఏంటి ఆదాయం మీరు వచ్చినాక తగ్గింది అనేది వాళ్ళు అంటున్నటువంటి మాట. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ నిన్న భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గా ఇచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవ్వకపోతే ఇవ్వలేదని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇస్తే ఏమి ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇచ్చడానికి కూడా అక్కసు వెళ్ళగక్కుతున్నారు దాంట్లో. దీన్ని బట్టి మనం వాళ్ళు మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి చూస్తే, సో ఏదేమైనప్పటికీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా వ్యవసాయం అంటే భూమి వ్యవసాయం చేసేటువంటి రైతుకి పెట్టుబడి సాయం అందాలన్నది మా యొక్క కాన్సెప్ట్. రెండోది వ్యవసాయము అంటే భూమి లేనటువంటి వాళ్ళు రైతు కూలీలుగా పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం తరపు నుంచి కొంత భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు రైతు కూలీలకి 12,000 రూపాయలని చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి, అంటే అది ఈ ఇయర్దే కదా, వచ్చే ఈ ఇయర్కి సంబంధించినట్టు కదా అర్థం అది. సో డిసెంబర్ 28వ తారీఖు నాడు మేము ఈ స్కీమ్ ని ప్రారంభించబోతున్నాం అని కూడా చెప్పారు. సో దాంట్లో కూడా ఏంటంటే 2 దఫాలుగా ఇస్తాం. 12,000 అన్నప్పుడు 6,000 లాగా. అంటే ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వానికి ఇవాళ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తుందన్నది ప్రతిపక్షాలు కూడా గమనిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా కాకుండా ఇబ్బడమబ్బడిగా అప్పులు చేసేసి ప్రజలపైన రుద్దకుండా బాధ్యతాయుతంగా మనము ఇచ్చినటువంటి హామీని ఏ రకంగా క్రమశిక్షణ వైపుకి వెళ్తాము, అసలైన లబ్ధిదారికి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో అట్టడున్నటువంటి పేదవాడికి మా యొక్క పథకాలు అందాలి, సంక్షేమం అనేది వాళ్ళ కోసమే ఉందన్నది మనం అందరం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అయితే దీంట్లో ఇవన్నీ ఇంకొక మాట అడిగారు, మహిళలకు ఇచ్చేయాల్సింది ఎప్పుడు ఇస్తున్నారని. డెఫినెట్ గానే అది కూడా త్వరలోనే అవుతుంది. పింఛన్స్ పెంచే పింఛన్లు కూడా 4,000 రూపాయల పింఛన్ కూడా త్వరలోనే అది కూడా చేయబోతున్నారు. ఎందుకంటే వాటికి కావాల్సినటువంటివన్నీ కూడా 1 by 1 అన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నారు. కొంత స్క్రూటినీ వైపు కూడా ప్రభుత్వము అడుగులు వేసి కౌలు రైతులది కూడా ఉంది. అందుకని ఇప్పుడు ఇది ఎప్పుడు వెళ్తుంది అని అంటే ఏఈఓలకి, అగ్రికల్చర్ ఏఈఓస్ కి కూడా పూర్తిగా గ్రౌండ్ లో పనిచేసేటువంటి వాళ్ళకి ఒక వర్క్ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రతి దగ్గరలో జియో ట్యాగ్స్ వేసేసి బౌండరీస్ వేసేసుకొని ఎవరికి ఎంత ఉన్నది, యాక్చువల్ గా ఎవరు ఏ పంట వేశారు, ఏది పండుతుంది, ఎంత పడావు భూమిగా ఉంది, ఇదంతా డేటా ఇవ్వమని చెప్పేసి అదంతా కూడా ఒక యాప్ లోనే అప్డేట్ చేస్తున్నారు. సో ఆ ప్రక్రియ పూర్తయితే కదా మనము రైతుకి మనము బెనిఫిట్ చేసేది. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ అంటే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఏదైనా కూడా ప్రాక్టికల్ గా ఉండాలి, అసలైన రైతుకి బెనిఫిట్ జరగాలి, ఎక్కడా కూడా అది మోసం వైపుకి వెళ్ళకూడదు, దళారుల వైపుకి వెళ్ళకూడదు, వ్యవసాయానికి కట్టుబడి ఉంది. ఇది ముందు అంటే ఒకసారి ఒక సిస్టమ్ తయారు చేసిన తర్వాత ఆ సిస్టమ్ ముందుకు కంటిన్యూటీ అవ్వాలనేది మా యొక్క ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే అగ్రికల్చర్ ఏఓస్ చేసిన తర్వాత అది రాగానే ఇమీడియట్ గా అది కూడా మొదలు పెడతారన్నది మనం గమనించాల్సిన ఉంటుంది. ఎందుకంటే నేను ఆ ఏఈ వస్తే నేను మాట్లాడున్నా కాబట్టి మీకు ఇంత నేను పూర్తిగా చెప్పగలుగుతున్నాను. అయితే దీనితో పాటుగా ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వైపుకి ఇచ్చిన 6 పథకాల్లో ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే దీంట్లో నేను నా యొక్క సూచన ఏంటి అంటే ప్రతిపక్షాలకి మేము ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏదైనా జరగకపోయినా ఎవరికైనా అందకపోయినా కూడా మీరు ప్రభుత్వ దృష్టి గాని అధికార దృష్టి గాని తీసుకొచ్చినట్లయితే డెఫినెట్ గా వాటిని మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇక ఆర్థిక పరిస్థితికి సంబంధించి బీఆర్ఎస్ కావాలనే తప్పుదోవ పట్టిస్తోంది అంటున్నారు. వాళ్ళు అంటున్నారు మీరు వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం తగ్గింది, లేదు అని చెప్పడం వల్ల ముఖ్యంగా నమ్మకం పోయింది, రాష్ట్రంలో ఏం లేదు అన్నటువంటి విధంగా ఒక ప్రొజెక్షన్ వచ్చింది. దాంతో మరోవైపు రియల్ పడిపోయింది, రిజిస్ట్రేషన్స్ పడిపోయాయి, దాని ద్వారా ఆదాయం తగ్గింది. సో అప్పులు కడుతున్నామంటే గత ప్రభుత్వం కూడా అప్పులు కట్టింది, సో మీరు కడుతున్నారు, కాకపోతే మీరు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది కాబట్టి ఇంత ఇబ్బంది అవుతోంది, మీ వల్ల ఆదాయం తగ్గింది అనేది వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుకి సంబంధించినటువంటి అది ఏమంటారు కార్పొరేషన్ అప్పులు అయి ఉండొచ్చు, నాన్ కార్పొరేషన్ అప్పులు అయి ఉండొచ్చు, మొత్తం ఓవరాల్ గా
మీరు చూసినట్లయితే ఆ ఫిగర్ కి మనం ఏ విధంగా ఇవాళ ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాము. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము 64,500 కోట్ల రూపాయలు మిత్తి అసలుతో ఈ సంవత్సర కాలంలో ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కూడా మొన్ననే వెల్లడించడం కూడా జరిగింది. అయితే దీంట్లో ఏంటి అని అంటే మనం గమనించాల్సిన విషయము, ఇవాళ అప్పు చేసి గత ప్రభుత్వం అప్పు చేసి అసెట్ క్రియేట్ చేయలేదు ఎక్కడా కూడా. ఆ అసెట్ క్రియేట్ చేయకపోవడం వల్ల మనము రీపేమెంట్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది మనకి ఇవాళ ఏర్పడుతుంది. దీన్ని అధిగమించాలి. స్ట్రైట్ క్వశ్చన్ అండి, రిజిస్ట్రేషన్స్ వల్ల వాహన రిజిస్ట్రేషన్ వల్ల వాటి వల్ల ఆదాయం తగ్గిందా తగ్గలేదా అనేది వాళ్ళ ఒకటి తెలియజేస్తాను మీకు. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇవాళ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు సక్రమం చేసే పనిలో ఇవాళ సక్రమం మీన్స్ అంటే అక్రమ కట్టడాలు చేసినటువంటి దగ్గరలో వాటి విషయంలో ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ద్వారా కొద్ది మంది దళారులు పూర్తిగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే విధంగా ఒక రకమైనటువంటి చివరిలో ఒకటి చెప్పి కట్ చేస్తాను మీకు. ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో పర్మిషన్లు ఇచ్చే దాంట్లో అధికారులకి బాధ్యతాయుతంగా ఒక పొజిషన్ ఇవాళ తీసుకొచ్చింది. కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇవాళ అది కరెక్ట్ గా ఉందా లేదా చూచే మీరు వాటికి రిజిస్ట్రేషన్స్ చెయ్యాలన్నది ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే అమాయక ప్రజలు దీంట్లో బలవుతున్నారు అన్న దాంట్లో ఇది ఇవాళ సిస్టమ్ అన్నది ఒక పద్ధతిలో వెళ్తుంది. త్వరలోనే అది కూడా చెప్పదలుచుకున్నారు. మల్లయ్య యాదవ్ మీరు చెప్పాలనుకున్నా జస్ట్ 1 minute లోనే చెప్పండి ప్లీజ్. ఇప్పుడు 3వ పంటకు వచ్చినామండి, 2 పంటలు అయిపోయినాయి. ఇప్పుడు అగ్రికల్చర్ ఏఈఓలు వాళ్ళు సర్వే చేస్తున్నారు. బీడు భూములు ఏమున్నాయి, పంట భూములు ఏమున్నాయి, ఏ భూములు ఏమో పంట వేసారు, ఇప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాం అని ప్రభుత్వం చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. రెండోది, మేము ఎంత అప్పు తెచ్చినాము ఎంత వడ్డీ కడుతున్నారు అనేది ఆర్బీఐ చెప్తూనే ఉంది. 2,916 కోట్ల రూపాయలు మామూలుగా వడ్డీగా కడుతున్నారు అని అనేది నివేదికలు ఉంటే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదో పట్టించి 6,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. అది అనేక సందర్భాలలో చెప్పినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1 సంవత్సరం కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే ఇంకా మిగిలిన 5 సంవత్సరాలకు ఎంత చేస్తారు అనేది తర్వాత. కానీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన వాళ్ళు మీరు యాన్ అండ్ యావరేజ్ గా ఒకవేళ బడ్జెట్ ప్లాన్ చేస్తే 5 సంవత్సరాలలో ఎంత అప్పు తీసుకొస్తారు? మేము 10 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చినప్పుడు ఆ అప్పు ఎంత అయింది, దానికి ఎక్కడ పెట్టినాము, దానికి రిటర్న్స్ ఏంది అనేది ఈ రోజు ప్రాక్టికల్ గా కళ్ళ ముందు అవుపడుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అంశాలు కానీ. మీ 1,00,000 కోట్లకి ఇంతవరకు లెక్క లేదు, పత్రం లేదు, ఏం చేసిరో తెలియదు. వడ్డీల పేరు మీద అప్పు తీసుకొచ్చి కట్టినామని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 3వ పంట వేయడానికి వచ్చేది ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇవ్వడానికి రైతు కూలీలకు ఇవ్వడానికి మేము నివేదికలు తెప్పించుకుంటున్నాం అని అంటున్నారు. ఇది ప్రభుత్వం సమాధానం తీసుకుందాము. లక్ష్మీనారాయణ గారు మీరు అడగాలనుకున్నది ఒక లైన్ లో అడగండి. జ్యోత్స్న గారు, గత ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిసి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని తెలిసి ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఇది అంటే అధికారంలో ఉండి ఆ ప్రభుత్వం, అధికారం కోసం ఈ ప్రభుత్వం ప్రజలను వంచారు అనేటువంటిది మనం అంగీకరించాల్సినటువంటి అంశం. ఇవాళ ఏదైతే 500 రాయితీ అన్నారు, 500 సబ్సిడీ అన్నారు. 500 సబ్సిడీకి కొనుగోలు కేంద్రాలను ఒక నెల 5 రోజుల పాటు ఆలస్యంగా ప్రారంభించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నారు. మరి 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలకు హాస్పిటళ్లలో పేషెంట్లను చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అప్పుల ఇందిరా సమాధానం తీసుకుందాం. ఇందిరా గారు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు అని మేము చెప్పేటువంటి దానికి ప్రూఫ్లతో సహా కేంద్రానికి నివేదిక ఇచ్చినాము. మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి నిజంగానే తెలంగాణపై చిత్తశుద్ధి ఉండి రేపు మీరు పవర్లకు రావాలని మీరు గానే కళలు సాకారం జరగాల, ఈ ప్రజల నమ్మకం పొందాలంటే మీరు ఏం చేయాలన్నా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నివేదిక ఇచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ నిధులు తీసుకురండి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వెళ్లి అందరు మంత్రులను కలిసి ఇవ్వడం జరిగింది. నిర్మలా సీతారామన్ కూడా కలవడం జరిగింది. సో 1,800 కోట్ల రూపాయలు వెనుకబడినటువంటి వాటికి రావాల్సినటువంటి అమౌంట్ ఉంది, అది మాకు ఇవ్వండి. 18,000 కోట్లు ఇవ్వండి. అలాగే ఉమ్మడి సంస్థలు నడపడానికి కావాల్సిన 408 కోట్ల రూపాయలు రావాల్సింది, అది ఇవ్వండి. మాకు ఇంకా పర్మిషన్స్ రావాల్సిన అవసరం ఉంది, ఇవ్వండి. మీరు సహకరించండి అన్న ప్రభుత్వ పరంగా. రాజకీయం తర్వాత చేద్దామని కనీసం
ప్రభుత్వ పరంగా ఒకరికొకరు సహకరించుకొని తెలంగాణని ఆగం చేసినటువంటి బీఆర్ఎస్ లకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈ కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాలి. సహకరించాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓకే ఎవరినెవరు ఆగం చేస్తున్నారు? ఈ నెల 28న తొలి విడత పడబోతుంది. రైతు భరోసా సంక్రాంతి తర్వాత వస్తుంది అని అంటున్నారు. జోసా గారు, చూద్దామండి ఈ లెక్కలు వీటన్నిటికి సంబంధించి ఎంత మందికి వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా ఆ అనౌన్స్మెంట్ లో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందిర గారు, మల్లయ్య యాదవ్ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.